కాకినాడ జిల్లా గొల్లప్రోల్లో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో 5-man కమిటీ ప్రాముఖ్యతపై దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చే విషయంపై చర్చించారు. అలాగే మన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మన మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, మన మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు గారు, మన జనసేన పార్టీ నాయకులు, అలాగే మన గోర్ని శ్రీనివాస్ గారికి, అలాగే తెలంగాణ వెంకటేశ్వర చెందిన ఒక యాదవ్ సంబంధించిన క్యాస్ట్కి సంబంధించిన మనిషిని. నా పేరు బద్రీ యాదవ్, నా అసలు పేరు నక్కా శ్రీనివాస్. అయితే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో దాదాపుగా 30 విలేజ్లు చేశాను. ప్రతి ఒక్కరిని ఆదరించి అభిమానించేటటువంటి మనస్తత్వం కోసం ఉన్న కమిటీ కావాలని, ఇది కూడా మనం అన్ని కులాలను కూడా ఈ కమిటీలో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇది జనసేన పార్టీ అందరనేటువంటి ఒక భావన కూడా రావాలి. ఇప్పటికే అందరూ కూడా పూర్వం ఒకే వర్గం పార్టీ కింద భావించేవారు. ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి పునర్నిర్మించాలని కమిటీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సారించిన ఆదేశాల అనుసారం ప్రతి గ్రామం నుంచి కూడా 5గురిని ఐడెంటిఫై చేసి వీరి ద్వారా జరగబోయే కార్యక్రమాలు ప్రస్తుత గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి, అదేవిధంగా వీరి ద్వారా రేపు మండల కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, నియోజకవర్గ స్థాయి కమిటీలు కానీ, వీటన్నిటికీ కూడా వీరందరినీ ఛానలైజ్ చేసి ఈ కార్యక్రమాలు చేసి పార్టీని పటిష్టంగా నిర్మించి సంస్థాగతంగా గ్రామస్థాయి నుంచి కూడా నిర్మించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం మనకు అప్పచెప్పడం జరిగింది. ఉప్పాడ కొత్తపల్లి ఆల్రెడీ కంప్లీట్ అయ్యడం జరిగింది. ఈరోజు మళ్ళీ గొల్లప్రోలు మండలంలో మొదలై ఈవేళ ఆల్మోస్ట్ 5 గ్రామాలు ఈరోజు పూర్తి చేస్తాం. మిగతా 5 గ్రామాలు రేపు పూర్తవుతాయి. తదుపరి గొల్లప్రోలు టౌన్ కూడా చేస్తాం. తర్వాత పిఠాపురం టౌన్ రోడ్లు ఉంటాయి. సార్ యొక్క ఆదేశాల అనుసారం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామం నుంచి కూడా 5 ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే కొన్ని చోట్ల 5-10 పేర్లు కూడా రావచ్చు. ఫైనల్ పేర్లు ఏంటన్నది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఈ కమిటీ ఏర్పడుతుంది తెలియజేస్తుంది. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ వ్యవస్థాపకులు, పిఠాపురం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో 52 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీలు ఉండటం వల్ల ప్రతి పంచాయతీ నుండి కూడా 5 కమిటీ సభ్యుల్ని తీసుకోవాలనేటువంటిది అధ్యక్షుల వారి యొక్క ఆలోచన. ఆయన ఆలోచనలకు తగిన విధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో ఒక 5 గ్రామాలకి సమీక్ష చేయడం జరిగింది. దీనికి అధ్యక్షుల వారు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. దాంట్లో మన పార్లమెంట్ సభ్యులు తెంగేల ఉదయ శ్రీనివాస్ గారు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి నన్ను, ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారిని, ఎక్స్ఎమ్మెల్యే పెండం దొరబాబు గారిని, అలాగే జ్యోతుల శ్రీనివాస్ గారు, వీరందరినీ ఒక కమిటీ కింద వేసి ఈ పిఠాపురం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 52 గ్రామ పంచాయతీల నుండి కూడా 5 సభ్యుల్ని ఎంపిక చేయమని ఆదేశించడం జరిగింది. దానికోసం మనం ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో సమీక్షలు చేసి సమావేశాలు నిర్వహించి మేము అధ్యక్షుల వారికి పంపడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు గొల్లప్రోలు మండలం, తర్వాత గొల్లప్రోలు పట్టణం జరుగుతుంది, తర్వాత పిఠాపురం రూరల్లో, పిఠాపురం మండలం అన్నీ పూర్తి చేసుకుని ఒక నివేదిక
పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దానికోసమే ఈరోజు ఈ సమీక్షలు జరుపుతూ ఉన్నాం. మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలో బాటలో నడుస్తూ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అనుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి ఏదైతే ఉన్నాయో పిఠాపురం నియోజకవర్గంలో అవన్నీ పూర్తి చేయడం కోసమే ఈ 5 మెన్ కమిటీని తీసుకోవడం జరుగుతుంది. మరో గ్రామాల్లో ఏం అభివృద్ధి చేయాలి, ఏ లబ్ధిదారుడికైనా సంక్షేమ ఫలాలు అందకపోతే అన్నీ కూడా పార్టీ అధ్యక్షులకి వారు ఆ కమిటీ నివేదించడం జరుగుతుంది. అందుకని ఈ కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సమావేశాలన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అందరిదే ఒకటే ఆలోచన, మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారిని ఈ పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించి శాశ్వత శాసనసభ్యుడిగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలనే ఆలోచనతోనే మేమందరం పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాం. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి కార్యకర్తలు చాలా ఎక్కువగా ఉన్నారు. ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ జన సైనికులు కానీ చాలా ఉత్సాహంగా పనిచేసేటువంటి కేడర్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎక్కువ మంది ఆఫీసులు రావటం, దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫీస్ కొద్దిగా చిన్నగా ఉంది. అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కూడా వచ్చి ఆ వీధుల్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసం నూతన కార్యాలయం ఏర్పాటు చేసే వరకు కూడా పిఠాపురంలోనే నూతన కార్యాలయం ఏర్పాటు చేసి అటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్షుల వారు. అప్పటి వరకు కూడా చేబ్రోలు ఏదైతే మా అధ్యక్షుల వారి అధికార కార్యాలయం కానీ అధికార నివాసం కానీ ఉందో అక్కడే కార్యక్రమాలు మేమందరం కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే మమ్మల్ని అందరూ కూడా అధ్యక్షుల వారు ఇక్కడ నియమించడం జరిగింది అనేటువంటి సందర్భం. ఇది కమిటీ ఆధ్వర్యంలో కార్యకలాపాలు జరిగితే ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ప్రతి అనునిత్యం ఈ రాష్ట్రం గురించి ఏ విధంగా ఆలోచన చేస్తారో పిఠాపురం నియోజకవర్గం గురించి అంతకు మించి ఆలోచన చేస్తూ అనునిత్యం ఈరోజు ఉదాహరణ చూడండి, కొండివరం గ్రామంలో రాత్రి గ్యాస్ సిలిండర్ పేలి పూర్తిగా ఒక నివాసం దగ్ధమైపోవడం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి ఆ గృహవాసులకు ఏం జరగలేదు. కానీ వెంటనే పవన్ కళ్యాణ్ గారి నిమిషాల్లోనే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని వేలుకొలిపి వారి ద్వారా తాత్కాలిక ఉపశమనం కలిగేలాగా వారికి కొద్దిగా నగదు అందించడం, నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. వెంటనే అధికారులు వెళ్ళొచ్చిన తర్వాత మరి ఇక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ గారు కానీ, మరి ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వినోద్ దొరబాబు గారు కానీ, జిల్లా అధ్యక్షుడు గారు నేను కానీ, మన జ్యోతి శ్రీనివాస్ గారు కానీ, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ వెళ్ళి అక్కడ వారికి సందర్భం మేము కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒక మాకు ఎప్పుడూ ఒకటే నేర్పారు. పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాలనేటువంటిది వారు ఇచ్చేటువంటి మొదటి సందేశం. దానికి అనుగుణంగానే మేమందరం కూడా మాకు తోచిన విధంగా వారికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఆ కొండివరం గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ కూడా వారు కూడా వారి కుటుంబానికి అండగా ఉంటా ఉన్నారు. మేము అందరం ఉండటం వల్ల ఎవరైనా ఒక పని వేరే వారు వెళ్ళినా ఇక్కడ ఉన్నటువంటి కేడర్కి కానీ పిఠాపురం ప్రజలకు కానీ అందుబాటులో అందరినీ ఉంచాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తప్పితే ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ అనేటువంటిది ఏమీ లేదనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కార్యకలాపాలు